ఎల్లుండి డల్లాస్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అమెరికాలోని గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డల్లాస్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వందలాది మంది యువత విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వి శ్రీనివాస్ గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. సభ 9 లక్షల మంది వచ్చారు. మేమే పరిశానే 11 కిలోమీటర్లు రాత్రిపూట నడిచొచ్చింది. అంటే ఆ సభ పోలీసులు ఎంత అడ్డుపడ్డారో అంత విజయం సాధించారు. జై కేసీఆర్ అంటే మొత్తం రేపులు చేతులు. మీరు మీటింగ్ కూర్చుంటారు. ఆ జోషి ఇంతవరకు నేను 42 ఏళ్ల రాజకీయాలు అంత జోషి గుల్లే. ఓడిపోయిన తర్వాత ఇంకా విలువ పెరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి అంత జోషి రాకపో. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, ఒక దుర్మార్గ పరిపాలన తెచ్చుకున్నాం అనేది ఇవాళ ప్రజలు రియలైజ్ అవుతారు. ఈ సందర్భంగా నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా, కానీ ఓడిపోయిన తర్వాతనే దయాకర్రావు విలువనిచ్చి నేను అదే ఎమ్మెల్యే గెలిస్తేనే రేపు మీరు 1వ తారీఖు నాడు కేటీఆర్ సభ ఉత్తరం వచ్చి కూతురు కాదు, జోషి చూపెడదామా లేదా? మీ ఫ్యామిలీతో రావాలి, బిఫోరే రావాలి, దాని దుమ్ము లేపాలని కూడా అమెరికా అసలు పుట్టినప్పుడే హైదరాబాద్ అనేది పెద్ద ప్రపంచంలోనే సంపన్నమైన దేశాలలో ఒకటి, ప్లస్ ప్రపంచంలోనే వరల్డ్ సంపన్నుడు హైదరాబాద్ అతను దాదాపు 6 సంవత్సరాలు ఆయన కంటిన్యూ ఉన్నాడు. అలాంటి సంపన్నమైన దేశం ఆస్తికి బతుకుదేరు గురించి ఇక్కడి నుంచి దూరమై బతికే పరిస్థితి వచ్చింది అని బాధ అనిపించింది. చాలా మంది ఏమనుకుంటే హైదరాబాద్ అనగానే ఏదో ఆంధ్ర వాళ్ళు ఏదో చేసింది, కానీ తప్పది. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత డెవలప్ అయింది తప్ప ఏం నష్టం చేయలేదు. ఇప్పుడు ఎక్కడ కూడా బతికింది అందరూ. 500 సంవత్సరాల క్రితం కూడా దేశంలో అన్ని వాళ్ళు బేగం బజార్ మొత్తం కూడా రాజస్థాన్ వాళ్ళే ఉంటారు, ఒరిస్సా వాళ్ళే ఉంటారు. బండల వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, స్టీల్ వ్యాపారం, ప్రతి ఒక్కటి అన్ని వ్యాపారాలు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు తప్ప పక్కన తెలుగు రాష్ట్రం లేదు అట్లా.